చాలామందికి పెదాలు గులాబీ రంగు కాకుండా నలుపు రంగులోకి మారిపోతూ ఉంటాయి. కొంతమందికి పై పెదవి నల్లగా అయిపోతుంది. కొంతమందికి కింద పెదవి నల్లగా అయిపోతుంది. కొంతమందికి పెదవుల చుట్టూ భాగం నలుపు రంగులో మధ్యలో గులాబీ రంగులో ఉంటాయి. లేదా పెదవులకి అటు ఇటు నలుపు రంగులో మధ్యలో గులాబీ రంగులో ఉంటాయి. ఇలా నలుపు రంగులోకి మారిపోవడాన్ని పిగ్మెంటేషన్ అంటారు. పిగ్మెంటేషన్ను తగ్గించి పెదవులను హైడ్రేట్గా నుంచి నలుపు రంగు గులాబీ రంగులోకి మారేలాగా చేయడానికి కేవలం ₹5 సరిపోతాయి. మీరు దీనికోసం వేలకు వేలు పెట్టి క్రీములు కొనాల్సిన అవసరం లేదు. ₹5 పెట్టి 5 నిమిషాల్లో ఈ చిట్కా ట్రై చేసినట్లయితే మీ పెదాలు గులాబీ రంగులోకి వస్తాయి. దీనికోసం ముందుగా వాసెలిన్ తీసుకోవాలి. ఒక బౌల్ తీసుకుని 1 చెంచా వాసెలిన్, 1 చెంచా కాఫీ పౌడర్, 1 చెంచా పంచదార వేసుకొని బాగా కలుపుకొని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. ఇది ఒకసారి తయారు చేసుకున్నట్లయితే 6 నుంచి 7 నెలల వరకు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే నిల్వ ఉంటుంది. దీనిని వారానికి 2 లేదా 3 సార్లు పెదవులకు అప్లై చేసి బ్రష్ వెనుక భాగంలో టంగ్ క్లీనర్స్ ఉంటాయి. దానితో 2 నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. కాఫీ పౌడర్ మరియు షుగర్ పెదవులపై ఉండే పిగ్మెంటేషన్ తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతాయి. వాసెలిన్ పెదవులు ఆరిపోకుండా హైడ్రేట్ చేయడంలో సహాయపడుతుంది. తర్వాత లిప్స్ కోసం పాక్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికోసం ఒక బౌల్లో 1 చెంచా పసుపు వేసుకొని 1 చెంచా నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్ను వారానికి ఒకసారి పెదవులకు అప్లై చేసి 10 నిమిషాల తర్వాత నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేసినట్లయితే పెదవులు గులాబీ రంగులోకి మారతాయి. పసుపు, నిమ్మరసం పెదవులు హైడ్రేట్ చేయడంలో ఉపయోగపడుతుంది. తర్వాత పెదవుల కోసం లిప్ బామ్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికోసం ఒక బౌల్ తీసుకుని 1 చెంచా వాసెలిన్ వేసుకోవాలి. తర్వాత దీనిలో 1 చెంచా తేనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి సంవత్సరం వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. కాలేజీ లేదా హాస్టల్కి వెళ్లే వాళ్లు ఇంటికి వచ్చినప్పుడు తయారు చేసుకుని బాక్స్లో పెట్టుకుని ప్రతిరోజు రోజుకు 2 సార్లు అప్లై చేయడం వల్ల పెదాలు హైడ్రేట్గా ఉండి గులాబీ రంగులోకి మారతాయి. ఈ చిట్కాతో నల్లగా ఉన్న పెదవులు కూడా గులాబీ రంగులోకి మారతాయి.